మెదక్ జిల్లా కార్యాలయంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మన దేశంలో ఒకే జెండా ఒకే చట్టం ఉండాలని పోరాటం చేసి బలిదానమయ్యారు. ఇటు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తో పాటుగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ప్రసాద్, రామాయంపేట పట్టణ మండలాల అధ్యక్షులు భాను, దయానంద్ రెడ్డి, మనోహరాబాద్ మెదక్ మండలాల అధ్యక్షులు చారి, ప్రభాకర్, సన్ని మొదలగు వారు పాల్గొన్నారు. ముఖర్జీ యొక్క బలిదాన దివస్ రోజు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. వారు మన బీజేపీ కంటే ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి, చివరి పంక్తిలో ఉన్నటువంటి చివరి వ్యక్తి కూడా అన్ని సంక్షేమ ఫలాలు అందాలి, దేశంలో ఒకే జెండా ఉండాలి, దేశంలో ఒకే చట్టం ఉండాలి, ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ నహీ చలేగా, ఏక్ దేశ్ మే ఏక్ హీ విధాన్ ఏక్ హీ నిషాన్ రహనా అని చెప్పేసి వారు బలిదానం చేసినటువంటి మహా వ్యక్తి. మరి వారి యొక్క కళలు సార్థకం చేయడానికి నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ను రద్దు చేసి మరి వారి యొక్క ఆత్మ శాంతి చేకూర్చడానికి చేసినటువంటి విషయం. మరి వారి బలిదాన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మరి ఘనంగా జరుపుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా కార్యాలయంలో మరి నివాళుల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారత్ మాతాకి